హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ వన్ మోర్ థింగ్, సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో చూసి జాయిన్ అవ్వండి, బెటర్ సేఫ్. కింద లింక్ నుంచి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి జాయిన్ అవుతే డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది టెలిగ్రామ్ ఛానల్కి, ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఇవాళ మార్కెట్ వచ్చేసి డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, బోత్ సైడ్స్ మొమెంటం ఇచ్చింది. బోత్ సైడ్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్లో ఉండే ఇంట్రాడేలో మనకి చూసినట్టయితే. అండ్ జస్ట్ ఎస్టర్డే క్లోజింగ్ నుంచి మనం చూసినట్టయితే జస్ట్ 3 పాయింట్స్ నెగిటివ్ మాత్రమే మనకి నిఫ్టీ క్లోజ్ చేస్తూ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ సెన్సెక్స్ 20 పాయింట్స్, నిఫ్టీ ఐటీ కొంచెం ఎక్కువగా మనకి నెగిటివ్లో కనిపిస్తుంది, 280 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. సో ఇంట్రాడేలో మనం ఏదైతే లైవ్ అప్డేట్స్ ఉంటాయో అది టెలిగ్రామ్ ఛానల్ పైన ఇవ్వగలుగుతాం. యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాలంటే టైం పడుతుంది. సో ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మీకు టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను ఇవాళ మార్నింగ్ మీకు ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను. సో నిఫ్టీ షేర్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ షేర్ చేశాను. ఆల్గో లెవెల్స్ ఏదైతే ఉంటుందో అది 915 to 330 కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీలో వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్లో 25,870 దగ్గరలో డౌన్ సైడ్లో సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 26,000 దగ్గరలో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి 58,750 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే షార్ప్ రికవరీ వచ్చినప్పుడు క్లియర్లీ మెన్షన్ చేశాను, మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే 58,700 కిందికి వెళ్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేమని మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వల్ల మార్నింగ్ నుంచి కొంచెం స్ట్రాంగ్గానే ఉండే కంపేర్ టు నిఫ్టీ. అండ్ ఇక్కడ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకొని వన్స్ ఒకసారి ఆల్గో రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది. దాని తర్వాత రెసిస్టెన్స్ టెస్ట్ చేసిన డౌన్ సైడ్ వచ్చి అగైన్ 915 క్యాండిల్ ఒక హైస్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేసి ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అయిందో ఆల్గో రెసిస్టెన్స్ అది సపోర్ట్ కింద కన్వర్ట్ అయింది. రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసి అండ్ అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే. అండ్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీలో చూసినట్టయితే ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది కానీ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ డౌన్ సైడ్కి లెవెల్స్ కిందికి వెళ్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ ఈ లెవెల్స్ అయితే హోల్డ్ చేసింది నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి మీరు చూసినట్టయితే 915 క్యాండిల్ హైస్ బ్రేక్ అయింది, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ క్లోజింగ్ అదే లెవెల్స్ దగ్గర వేసింది. అంటే ఈ లెవెల్ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లేక ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీ వచ్చేసి స్టిల్ 26,000 లెవెల్ స్టిల్ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఆ లెవెల్స్ కింద యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఉంది, ఓకే. సో ఫర్దర్గా మనం పాజిటివ్గా అవ్వాలనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్ మనం డోజీ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉందని చెప్పి ఇవాళ ప్రైస్ యాక్షన్ మనకు కనిపిస్తుంది. సో 26,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ మనం పాజిటివ్గా ఉండొచ్చు నిఫ్టీలో, ఓకే. సో ఫర్దర్గా మనం పాజిటివ్ వెళ్ళాలంటే 26,000 లెవెల్ పైన ప్రైస్ సస్టైన్డ్ అవ్వాలి, అప్పుడే మనం సి సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ప్లాన్ చేయాలంటే 25,900 అండ్ 25,875 లెవెల్ ఆర్ 70 లెవెల్. ఇవాళ ప్రైస్ ఎక్కడి నుంచి అయితే హోల్డ్ చేసిందో ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే అక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి నిఫ్టీలో. ఈ మధ్యలో మనం చూసామనుకోండి ఇద్దరు పార్టిసిపేట్ ఉన్నారు, బయర్ సెల్లర్స్ ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. సో అవాయిడ్ చేయండి. మార్కెట్ ఇక్కడ 26,000 లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత కూడా ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి, ఓకేనా. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఆ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ గ్యాప్ని రీఫిల్ చేసి హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయిందనుకోండి మళ్ళీ అక్కడి నుంచి కూడా మనం బేరీస్ సైడ్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో, ఓకే. సో నిఫ్టీకి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి కొంచెం ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ హోల్డ్ చేసింది, అది రేపు మార్కెట్ ఈ లోస్ బ్రేక్ అయిందనుకోండి డౌన్ సైడ్ 25,800 to 25,700 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి సెన్సెక్స్ పెడతాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు సిమిలర్ ఉంటాయి, అందుకోసం నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్ కొంచెం డిలేడ్ డేటా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్లో కూడా సేమ్
ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది మీకు. నిఫ్టీ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో సేమ్ ప్రైస్ యాక్షన్ చార్ట్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ 915 క్యాండిల్ హై బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ లెవెల్ ఉండే అండ్ ఇప్పుడు మార్కెట్ అదే లెవెల్స్ దగ్గర క్లోజ్ చేసింది. ఇక్కడ 84,850 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ దగ్గరలో 85,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 84,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో ఇవాళ మంచి సపోర్ట్లోకి యాక్ట్ చేసింది. సో రేపు ప్రైస్ కనుక అప్ సైడ్ వెళ్ళాలనుకోండి మనకి సెన్సెక్స్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ ఈ పాయింట్లో చూసారనుకోండి మార్కెట్ వచ్చేసి దగ్గరలో చాలా సపోర్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది సెన్సెక్స్లో. ఓకే, సో అది వచ్చేసి మనకి 84,500 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో. అది ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇక్కడ మనకి 84,000 అండ్ డౌన్ సైడ్లో 83,850 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్కి మనం ప్లాన్ చేయాలనుకోండి ఇక్కడ మనం చూసినట్టయితే 84,950 స్టిల్ రెసిస్టెన్స్ ఉంది, 85,000 కూడా రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ అట్లీస్ట్ 85,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ అప్ అండ్ డౌన్ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఏరియా కిందనే ఉన్నాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హైయర్ టైమ్ ఫ్రేమ్ రెసిస్టెన్స్ ఏరియా కిందనే అంటే స్టిల్ ఇంకా కూడా బేరిష్ టెరిటరీలోనే ఉన్నాయి. ఓకే, క్లియర్లీ. అండ్ ఈ లెవెల్స్ పైన అంటే నిఫ్టీలో వచ్చేసి 26,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి, సెన్సెక్స్లో వచ్చేసి 85,000 లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ఈ జోన్ని మార్కెట్ హోల్డ్ చేస్తుంది. కంటిన్యూస్లీ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికి వస్తుందో మార్కెట్లో బౌన్స్ కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు బౌన్స్ కనిపిస్తుంది. ఇవాళ కూడా మార్కెట్ ఈ ఏరియా నుంచి మార్కెట్లో బౌన్స్ కనిపించింది, అప్ సైడ్కి కనిపించింది. సో ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన ఉంటే క్లియర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నట్టు. సో దానిపైన ఉంటే మనం సిఈ సైడ్లోనే ఉండండి. ఓకే, అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 59,500 to 59,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ బేరిష్ అవ్వాలంటే 58,700 కిందికి వస్తేనే బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ అవ్వచ్చు ఫర్దర్గా. ఓకే, ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అవ్వకుండా మార్కెట్లో డౌన్ సైడ్ పాసిబిలిటీస్ లేవు. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి అప్పుడు మంచి డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మార్కెట్లో మేజర్ సపోర్ట్ లెక్క హోల్డ్ చేస్తున్న లెవెల్ ఏదైతే ఉందో అది వీక్లీ లెవెల్ అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 58,700 కిందకు వస్తే. ఓకే, క్లియర్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్ ప్లాన్స్ చేయండి. అండ్ అదేవిధంగా మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ 26,000 లెవెల్ దగ్గర 1,06,000 ఉంది అండ్ ఇక్కడ 72,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ 57,900 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ ఏదైతుందో అది స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 25,900 లెవెల్ డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో 26,200 అండ్ 100 లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ US30 ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, US Tech 100 ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి 163 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, డాక్స్ పాజిటివ్లో ఉంది, హ్యాంగ్ వచ్చేసి 300 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. సో ఏషియన్ మార్కెట్స్ యూరోప్ మార్కెట్స్ రెండు చాలా పాజిటివ్లో ఉన్నాయి అండ్ US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేను క్రిప్టో చార్ట్ పెడతాను. క్రిప్టో వచ్చేసి మనకి బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఈ వీక్లో ఎక్కువగా మొమెంటం లేదు క్రిప్టోలో కూడా మనం చూసామనుకోండి. సో డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనకి సిగ్నల్స్ అయితే వచ్చాయి, బై సిగ్నల్ వచ్చింది బట్ ఇక్కడ హోల్డ్ చేస్తుంది ప్రైస్. ఒకవేళ మార్కెట్ 88,200 పైకి వెళ్ళింది అనుకోండి ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. ఓకే, అండ్ ఇప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనము 90 మినిట్స్ చార్ట్ పెట్టుకుందాం. సో 90 మినిట్స్ చార్ట్లో మనం చూసామనుకోండి కంటిన్యూస్లీ. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ చార్ట్ కాకుండా స్పాట్ చార్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసామనుకోండి స్టిల్ కంటిన్యూస్లీ రేంజ్ బౌండ్లో ఉంది. సో నేను ఏం చెప్పాను మార్కెట్ ఇక్కడ
డౌన్ సైడ్లో ఉన్న బాక్స్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, అప్ సైడ్లో ఉన్న బాక్స్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అప్ సైడ్లో రెసిస్టెన్స్ లెవెల్కి ప్రైస్ వస్తుందో అక్కడ నుంచి సెల్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో వచ్చినప్పుడు బై చేయొచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్లీ నిన్న ఇదే పాయింట్ దగ్గర 30 డిసెంబర్ ఇవాళ మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది నిన్న ఈవినింగ్. సో ఇవాళ కూడా మనం చూసామనుకోండి, ఇవాళ మార్కెట్ ఇదే పాయింట్ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది. సో ఇదో ఏరియా ఏదవుతుందో 86,500 to 86,000 లెవెల్ ఏరియా అవుతుందో ఇది ఒక సపోర్ట్ ఏరియా. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ బౌన్స్ చేస్తుంది బిట్కాయిన్లో, కాబట్టి ఇక్కడ నుంచి మనం పాజిటివ్గానే ఉండొచ్చు అండ్ అప్ సైడ్ ఎక్కడి వరకు టార్గెట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 89,000 to 90,000 లెవెల్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది, లేకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బికాజ్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు బులిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు బేరిష్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. యాజ్ ఆఫ్ నో రేంజ్ బౌండ్లో నడుస్తున్నాయి బిట్కాయిన్లో అండ్ ఇథేరియం కూడా అంతే సేమ్. యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి అంత మొమెంటం లేదు, ఈ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా సేమ్ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ డౌన్ సైడ్లో ఈ ఏరియా వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్లకి యాక్ట్ చేసిన సపోర్ట్ ఏరియా అండ్ ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ కనిపిస్తుంది, ఈ లెవెల్స్ నుంచి రిజెక్షన్. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. స్టిల్ ఇంకా కూడా రేంజ్ బౌండ్లో ఉన్నాయి ఇథేరియం కానీ బిట్కాయిన్ కానీ. సో మీరు బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ ట్రేడ్ చేయాలనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, సో ఎవ్రీడే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ నా సజెషన్ ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు, ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకోవచ్చు బిందాస్గా అండ్ లెవరేజ్ కూడా ఉంటుంది. సో లెవరేజ్ 200x వరకు లెవరేజ్ ఇస్తారు, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5x to 10x మాత్రమే చేసుకోవాలి. అంటే మన క్యాపిటల్కి ఒక 5 times or 10x చేస్తే మస్త్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అదే ఇక్కడ కూడా మనకి మన ఇండియన్ మార్కెట్స్లో అంత లెవరేజ్ దొరకదు, బట్ ఇక్కడ మనకి లెవరేజ్ దొరుకుతుంది కదా అని చెప్పి మనం 200 times లెవరేజ్ తీసుకునే దానికన్నా ఒక 5 times 10x లెవరేజ్ తీసుకుంటే బెటరు. అండ్ ఇంకొకటి మొన్న ఒక కామెంట్ చూశాను అండ్ సేమ్ ఏదైతే మాస్టర్ క్లాస్ వీడియోస్లో కానీ ఏదో వీడియోస్లో పెట్టారు, సో డెల్టా ఎక్స్చేంజ్లో ఫీజెస్ ఎక్కువ ఉన్నాయని. మీరు డెల్టా ఎక్స్చేంజ్లో మనకి ఫీజు ఎలా ఛార్జ్ అవుతుందో అనేది ప్యాటర్న్ తెలుసుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆప్షన్స్ వచ్చేసి 0.01% అని ఉంది. ఓకే, సో ఏదైతే మనం క్వాంటిటీ ఉంటుందో క్వాంటిటీ లెవరేజ్ మల్టిప్లై 0.01 అవుతే అప్పుడు మీకు ఛార్జెస్ అనేది పడతాయి. ఓకే, మీ క్వాంటిటీని మల్టిప్లై చేస్తే అప్పుడు మీకు ఛార్జెస్ అనేది పడతాయి. ఇక్కడ మన బ్రోకర్ లాగా 20 రూపీస్ 30 రూపీస్ అని ఉండదు. సో డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ, డిపెండ్స్ ఆన్ లెవరేజ్ పైన మీకు ఛార్జెస్ అనేది పడతాయి. సపోజ్ మీరు 100x 200x లెవరేజ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ మీకు ఛార్జెస్ అనేది ఎక్కువగా పడుతుంది, మీ క్వాంటిటీ కూడా ఎక్కువ అయిపోతుంది. మీరు అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసిందేమో తక్కువ, బట్ మీరు లెవరేజ్ తీసుకుంది ఎక్కువ కాబట్టి అక్కడ మీకు ఛార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది. సో అందుకోసమే ఫుల్గా నాలెడ్జ్తోని మీరు ట్రేడ్ చేస్తే బెస్ట్ క్రిప్టోలో. సో ఆ నాలెడ్జ్ నేను ఆల్రెడీ మీకు వీడియోస్ రూపంగా ఇక్కడ పెట్టాను, మాస్టర్ క్లాస్ వీడియోస్ పెట్టాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి క్రిప్టో రిలేటెడ్గా. ఇక్కడ చూడండి, క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. లిక్విడేషన్ గురించి ఉంది, మనకి చార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో నేను ఎవ్రీడే అదే చెప్తాను, ఫస్ట్ వెళ్ళి మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో నచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు కింద రిఫరల్ లింక్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను మరి మన అండర్లో రిఫరల్ ఉన్నందుకు రిఫరల్ మెంబర్స్కి ఒక ప్రీమియం ఛానల్ ఉంది, దాని యాక్సెస్, దాంతో పాటు మనకి క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చే ఏదైతే టూల్ ఉందో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 5 years టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఈ సిగ్నల్ ఏదైతే ఇస్తుందో ఇది కూడా నేను యాక్సెస్ ఇస్తాను ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, సో ఆ రిఫరల్ మెంబర్స్ మీరు కూడా అవ్వచ్చు. ఫస్ట్ అయితే వెళ్ళి మీరు కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి నాకు మెసేజ్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఎవ్రీడే ఇంట్రాడేలో లైవ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.